హలో ధర్ని. చెప్పండి. అదే ధర్ని, అబ్బాయికి 11th మంత్ వచ్చేస్తుంది. 11th మంత్ థీమ్ చేసే ధర్ని. మీరు చెప్పడం చాలా ఈజీ, ఆఫీస్లో కూర్చొని ఆర్డర్స్ వేస్తారు కానీ ఆడు 10th మంత్లో చేసిన విన్యాసాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. నేను కదా చేశాను, వాడితో నేను కదా పడ్డాను. సరే అయితే నేను ఉంటాను, నేనేం చేయను, మీరే వచ్చి చేయండి. ఏంటమ్మా బాబు మీరు కోపం అయిపోతుంది? కోపమేం కాదు అత్తయ్య గారు, 11th మంత్ థీమ్ చేయమన్నారు, ఆఫీస్లో కూర్చొని ఆర్డర్ చేస్తారు. 10th మంత్ థీమ్లో మన ఇద్దరమే చేసాము. వాడితో ఎన్ని కష్టాలు పడ్డామో మనకి కథ తెలుసు, ఒకసారి గుర్తు చేసుకోండి. అవును కదా. బెచ్చి చేస్తున్నావు నువ్వు, నీకు పళ్ళు రాకుండా బెచ్చి చేస్తున్నావు చిన్న. మా బాబు 10th మంత్ థీమ్లో చేసిన చిన్ని చిన్ని అల్లర్లు, ఫన్నీ మూమెంట్స్ మీరు కూడా వాచ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా సింపుల్ అండ్ ఈజీగా థీమ్ చేసామండి. కానీ మా బాబు ఇలా ఉంటాడు, ఇలా నీట్గా ఉంటాడని అనుకున్నాం, కానీ రియాలిటీకి వస్తే చూడండి చిందరవందరు చేశాడండి. పిల్లలు పెద్దవాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఫాలో అవుతుంటారండి కొన్ని విషయాలు. అది మాకు ఎలా తెలిసిందేనంటే, మేము బ్రష్ చేస్తుంటే వాడు కూడా చూడండి ఎలా బ్రష్ చేస్తున్నాడు, ఎలా నవ్వుకుంటూ వాళ్ళ నానమ్మ తాతయ్య కూడా చేస్తుంటే ఇన్స్పైర్ అయ్యి మరీ చేసేస్తున్నాడు ఫస్ట్ బ్రషింగ్. మేమేం చెప్పలేదు, మేము చేస్తే చూసి చేసేస్తున్నాడు వాడు కూడాని. చూడండి వాళ్ళ బాబాయ్ డాడీ చేస్తుంటే నవ్వుకొని వీడు కూడా చేసేస్తున్నాడు, అదేదో గేమ్ లాగా. చూడండి వాడు ఎంత ఎంజాయ్ చేస్తూ మరి బ్రషింగ్ చేస్తున్నాడు. అండ్ మా బాబు చేస్తున్నది పెద్దవాళ్ళ బ్రష్ అండి, జస్ట్ ఫర్ ఫన్, అంతా థీమ్ కోసం మేము ఇచ్చాము అంతేనండి. చిన్నపిల్లలకి వేరేగా ఉంటాయి కదా, మేము వాడుతున్నది డిస్క్రిప్షన్లో లింక్ పెడతాం చూడండి. ఇదేం పెయిడ్ ప్రమోషన్ కాదండి, మా బాబుకు వాడుతున్నది మాకు నచ్చింది కాబట్టి మీకు రికమెండ్ చేస్తున్నాం. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. మా బాబుకి 10th మంత్లో తీత్ వచ్చిందండి, దానికి సింబాలిక్గా ఈ థీమ్ చేసామండి, ఐ గాట్ మై ఫస్ట్ టూత్ అని, వాడికి తెలియాలి అనేసి. అండ్ మీ పిల్లలకి ఏ మంత్లో తీత్ వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. లాస్ట్ వరకు చాలా ఫన్ మూమెంట్స్ ఉన్నాయండి. మేము ఈ థీమ్ని ఎలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామో లాస్ట్ వరకు వాచ్ చేయండి. అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ మీతో షేర్ చేసుకుంటామండి. చూడండి వాళ్ళ డాడీ ఎలా బ్రష్ చేస్తున్నాడో చూసి ఇన్స్పైర్ అయ్యి మరి వాడు కూడా బ్రష్ చేస్తున్నాడు చూడండి. చాలా ఫన్ మూమెంట్స్ ఉన్నాయండి ఈ థీమ్లోని. ఫ్యూచర్లో మా అబ్బాయికి వీడియో చూపిస్తే చాలా స్వీట్ మెమొరీగా ఉండిపోతుందేమో. టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నా కదండి, అందులో నెంబర్ 1, మనం థీమ్ అనేసరికి ముందుగా పిల్లలకి కొత్త బట్టలు వేసేసి హడావిడిగా రెడీ చేసేస్తాం. కానీ ముందుగా మనం థీమ్ అనేది ప్రిపేర్ చేసుకున్నట్టయితే తర్వాత పిల్లలకి రెడీ చేస్తే కొంచెం కోఆపరేట్ చేస్తారండి. అండ్ సెకండ్ టిప్ ఏంటి అంటే, 10th మంత్లో పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు కదా, ఏ వస్తువైనా తీసుకుందామా, లాగేద్దామా, పీకేద్దామా అన్నట్టు ఉంటారు కదా. అందుకే ముందే మనం ఒక వస్తువుని చేతికి ఇచ్చేస్తే వాళ్ళు కొంచెం కంట్రోల్డ్గా ఉంటారు. మేము ఇలా బ్రష్ ఇచ్చామండి, థీమ్కి సింబాలిక్గా ఉంది. అండ్ వాడు ఫొటోస్కి వీడియోస్కి కూడా సహకరించాడు వాడు. థర్డ్ టిప్ ఏంటి అంటే, మనం థీమ్ అనేది ఎక్కువ హంగామా చేయకుండా సింపుల్ అండ్ ఈజీగా చేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే పిల్లలు థీమ్ని డిస్టర్బ్ చేసినా కూడా మళ్ళీ మనం సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫోర్త్ టిప్ ఏంటి అంటే, కలర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి థీమ్కి. ఫొటోస్కి కానీ వీడియోస్కి కానీ అట్రాక్టివ్గా కనిపించాలి అంటే కలర్స్ చాలా ఇంపార్టెంట్ కదా. మేము కింద డార్క్ కలర్ క్లాత్ వేసి దానిపైన వైట్ కలర్ తీత్ అలా పెట్టడం వలన కొంచెం అట్రాక్టివ్గా కనిపించిందండి. లాస్ట్ టిప్ అండి, చాలా ఇంపార్టెంట్. ఏంటి అని అంటే, థీమ్ చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేసుకుంటూ చేయాలండి, అప్పుడే థీమ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. మనం తీయాలనుకున్న ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బ్యూటిఫుల్గా వస్తాయి. చూస్తున్నారు కదా, చాలా ఎంజాయ్ చేసామండి ఈ థీమ్లోని.
మీరు కూడా ఇలానే సింపుల్ అండ్ ఈజీగా థీమ్ని ప్రిపేర్ చేసుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, తప్పకుండా ఆన్సర్ చేస్తాను. అండ్ 11th మంత్ థీమ్ కూడా త్వరలో అప్లోడ్ చేస్తామండి, చాలా యునిక్ థీమ్. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేము ఈ థీమ్ని ఎలా ప్రిపేర్ చేసామో మీరు కూడా వాచ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మై లేటెస్ట్ వీడియోస్ని వాచ్ చేయాలి అంటే గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి.